రోజులు 365 రోజులు ఇరామన్న తెలవని మిషన్ లెక్క పనిచేసే కష్టజీవికి సలాం కొట్టి మేడే శనార్థులు చెప్పుకుంటా గీయాలంటి మన తీన్మార్ వార్తల్ని సురువు చేద్దాం. ముందుగాల హెడ్లైన్స్. కరెంటుకి సాక్ష్యం చెప్పిన దత్తన్న, లేబర్ మీటింగ్ల నగిపించిన పెద్దన్న, గులాబీ తేనెకు ఫుల్ డిమాండు, లీడర్లతోని పోటీ పడుతున్న తేనెటీగలు, మోడీకి పోటీ పథకం పెట్టిన బాబా, మొగోళ్లే ఉట్టదందుకు కొత్త మందు, సైకిల్ ఎక్కొచ్చిన పవనాలు ఫ్యాను, మురిసిపోయిన సిద్ధార్థరాయ్, సీఎం సాతాన ట్రైనింగ్ అయితానంటున్న సత్తి, మళ్ళా మనకు అర్థం వచ్చిన తోడుకలు ఎట్లా తీయాలా, మళ్ళీ మనమే కింగులెక్క ఎట్లుండాలని నేర్పిస్తాడంట. ఇవాళ దునియా లేబర్ దినం కదా, మన కేసీఆర్ సార్ కార్మికులకు మండే ఎండలల్లా చల్లని వరాలనిచ్చిండు. ఎవ్వల్ని చిన్నగా చూస్తేనే చెప్పేదందుకే పెద్ద మీటింగ్ పెట్టిండు. ఉత్త చేతులతోని సప్పట్లు కొట్టుడు కాదు, నిండు మనసుతోని సప్పట్లు కొట్టేటట్టు మాట్లాడిండు. మరి కదేందో మీరు కూడా వినండి. దునియా లేబర్ దినమని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఓ మీటింగ్ పెట్టిండ్రు పెద్ద లేబర్ మంత్రి దత్తన్న, రాష్ట్ర లేబర్ మంత్రి నాయన్ నరసన్న. ఇక పెద్ద మనిషి లెక్క గీ మీటింగ్ వచ్చిండు సీఎం సారు. ఇక తెల్ల బట్టలేసుకున్న లేబర్, నడిమిట్ల సూటు బూటేసుకున్న లేబర్ కూడా చాలా మంది వచ్చిండ్రు గీ మీటింగ్ కు. లేబర్ కష్టాలు బాధలు దలుచుకొని ఒక్కో లీడర్ మాట్లాడుతుంటే చల్లటి ఏసీలలో కూడా చెమటలొచ్చినాయి ఇన్నెటోళ్లకు. ఇక మన కేసీఆర్ సార్ మైక్ అందుకొని ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, ఇలేకర్లు, కడమ లేబర్లకు ఏమేం చేస్తున్నా చెప్పుకుంటా నడిమిట్ల నవ్విపించిండు. మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఇష్యూ ఏంటంటే నేను చెప్పేది కట్టుకుంటుంది, మనకి ఎక్కువ ఇంగ్లీష్ రాదు నాకు కూడా, అంతే కదా. నేను ఊరి భాషలో మాట్లాడితే నాకు వచ్చింది మాట్లాడతా. అవ్వకు దొరుకుతున్నాయని మనం చైనా బజార్లకు పోతున్నాం కానీ దాంతో ఎంత లాసో చెప్పిండు సారు. ఇప్పుడు ఊరికి చైనా బజార్లు మోపోయింది ఉంటాయి కదా, మన హైదరాబాద్లో కూడా చాలానే ఉన్నాయి. ఏంది అంటే చీపుగా దొరుకుతుంది, చీపుగా దొరుకుతుందని 3 నెలలే పనిచేస్తుంది. అది బాగా మంచిగా ఉండదు. యూజ్ అండ్ త్రో అవి నరసాన చెప్తుంది. ఈ యూజ్ అండ్ త్రోగాలు వచ్చి మన లేబర్ త్రో అవుతుంది అనవసరంగా. ఇక ఎన్కషిరి రాష్ట్రంలో ఎలుగులెట్ల వంచుతున్నది చెప్పుకుంటా వ్యవసాయానికి పగటిపూట 9 గంటల కరెంటు, ఇక కంపెనీలకేమో కరెంటు ఓడంటే ఏందో తెలవకుండా చేస్తున్నది చెప్పిండు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నయం లేదు, కరెంటు నయమే ఉంది కదా, నయం లేదా అని జర నయం ఉందంటే వాళ్ళు చేతులు లేవడం మీ దయ. నువ్వు లేవడతలేవు దత్తన్న, చెయ్యి లేవడతలేవు నువ్వు. సర్కార్ చేస్తున్న సౌలతులు చూసినాక ఇంకో 4 ఏళ్లల్లా ఇప్పుడున్న లేబర్ అంతా కంపెనీలు పెడతారు కావచ్చు అని అనుకుంటున్నారు గీ మీటింగ్ వచ్చిన వాళ్ళు. గడ్బెడతాయిలమ్మా గడ్బెడతాయిలం, ఉమ్మెత్తాకు, గన్నేరాకు, ఇసముట్టికాయ పొడి, జిల్లేడు పాలు, జీడి గింజలు, 33 రకాల చెట్ల మందును కలిపి తయారు చేసిన అరుదైన తైలమమ్మా. రావాలమ్మా రావాలే, ఒక్కపారి వాడిందంటే మళ్ళా వాడాలనిపించినా మీరుండరు. ఇది నేను తయారు చేసిన తైలం కాదమ్మా, హిమాలయాలుండే యోగి తయారు చేసిన తైలం. ఆడపిల్లలు పుట్టాలన్నా మగపిల్లలు పుట్టాలన్నా నేనిచ్చే మందును వాడుండ్రి, పుట్టకపోతే గప్పు నన్ను అడుగుండ్రి. మీ నెత్తి మీద చెయ్యేసి చెప్తున్నా, ఓ అవ్వలు ఓ అయ్యలు రావాలమ్మా రావాలే, అరుదైన తైలం రావాలే. ఏంది నేను చెప్తే నమ్ముతలేరు కదా, గీ సామి చెప్పిన మాటలనైతే నమ్ముతారా? పిల్లలు కావాలంటే మందులు వాడతారని మీకు అందరికి ఎరికే కానీ మగపిల్లగాన్లే పుట్టాలంటే ఓ మందు ఉన్నదన్న సంగతి మీకు ఎరికేనా? ఇగో చెట్ల మందులు తయారు చేసే మన రామ్ దేవ్ బాబా సార్ దగ్గర ఉన్నది ఈ మందు. ఈ మందును మింగితే చాలు కడుపులున్న ఆడవిళ్ళ పిండం కూడా మగపిల్లగాని పిండంగా మారిపోద్దట. సత్యంగా మేం చెప్తలేము ఈ ముచ్చట, రామ్దేవ్ సార్ వాళ్ళ కంపెనీ దివ్య మందుల కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఆంటీగా ఆడవిళ్ళనో మగవిళ్ళగాడనో మీద బొమ్మదేవుడు రాతే కిందికి వచ్చే వరకు రామ్దేవ్ బాబా స్వామి పుత్రజీవకు మందుతోటి మంత్రం వేసినట్టే ఆడవిళ్ళ పిండాన్ని కూడా మగపిల్లగాని లెక్క మారుస్తాడన్నట్టు. గింత మంచి సక్కదనాల ఇచ్చంత్రాల మందును బంద్ చేయాలని అచ్చొచ్చిగా పార్లమెంట్లో లొల్లి పెడుతున్నారు ప్రతిపక్షం లీడర్లు. అరే మీరు లొల్లి పెడితే ఎట్లా సార్లు? మొన్న మోడీ సార్ మీటింగ్ పెట్టి ఆడవిల్లేమా లక్ష్మి,
ఆడవిళ్ళను కాపాడుకుందాం అనే వరకు అందరు ఆడవిళ్ళనే కంటే వాళ్ళ జనాభే పెద్దది కాదా? అందుకే ముందుగా ఊహించి రామ్ దేవ్ బాబా స్వామి సారు గిట్ల మగ పొరగాన్లే పుట్టే మందులు అమ్ముతున్నాడు అన్నట్టు. దేశంలో మగ పిల్లగాన్ల జనాభాను కూడా పెంచుదామని రామ్దేవ్ సారు గిట్ల కొత్త రకం మందును దొరకబట్టి ఉంటాడు. గింత మంచి ఇగ్రం చేసినందుకు రామ్దేవ్ సార్ను మెచ్చుకునేది పోయి ఏమెరకలేక ప్రతిపక్షం వాళ్ళు గిట్ల లొల్లి పెడితే ఎట్లా చెప్పుర్రి? శబరికి కాలినడకన పోయేటోళ్ళని చూసినాం, తిరుపతికి కూడా కాలినడకన పోయేటోళ్ళని చూసినాం. జనానికి మంచి కావాలని ఏదో ఒక కారణంతో పాదయాత్రలు చేసేటోళ్ళని కూడా చూసినాం. కానీ ఇష్టమైన హీరో కోసం సైకిల్ యాత్ర చేసిన ఫ్యాన్స్ని మీరు చూస్తారా? ఇగో సైకిల్ దొక్కుకుంటూ వస్తున్నాడు చూడండి. ఈయన పేరు రవి. పవర్ స్టార్ పావల కళ్యాణ్ సార్కు తలకాయ మిరకాయ గుండెకాయ కోసిచ్చదంత ఫ్యాన్ అంతా. బెంగాల్ రాష్ట్రంలో ఖరగ్పూర్లోకి వెళ్ళి 1500 కిలోమీటర్లు సైకిల్ వేసుకొని పావల కళ్యాణ్ సార్ను చూద్దామంట అని హైదరాబాద్ వచ్చిందట. అదే గంట దూరంకి వెళ్ళి సైకిల్ దొక్కుకుంటూ వచ్చినామంట అని పావల కళ్యాణ్ సారు మంచిగా చేతిలో చెయ్యేసి శబ్బాష్ అంట అని బొత్త ఆనిచ్చి కౌగిలిచ్చుకున్నారు. సైకిల్ ముంగట బోర్డు చూసి మంచిగా కట్టి లేకనే కట్టినామంట అని చెప్పినట్టున్నాడు. గిట్ల పవన్ సార్ను కలిసినాక ఏమనిపించిందో రవాణా చెప్తున్నారు ఈయన. ఆయనతో ఎలాగైనా ఒకసారి కలాలని నాకు వచ్చిన ఆకర్షణ ఉండాలి. నాకు కరెక్ట్ టైంలో నాకు అవకాశం దొరికింది. ఆ సైకిల్ కరెక్ట్ నుంచి హైదరాబాద్ సైకిల్ మీద వెళ్ళాలి, అన్నితో కలవాలి. పవన్ కళ్యాణ్ గారితో ఎలాగైనా కలవాలి ఒకసారి. ఇగో అగ్గి ముచ్చట ఎరకైనాక మన రాములు గోపాల్ వర్మ సార్కు మస్తు కోపం వచ్చిందంట. సైకిల్ దొక్కుడుకు పవనాలు మీరు ఇష్టం ఉండడికి ఏం సంబంధం ఉన్నది? ఏ బస్సో ఎక్కి ఏ రైలో ఎక్కి పోతే కాలేదా? గింత తెలివి తక్కువ పని ఇంకొకటి లేదు. గంటగానం పవర్ సార్ మీద ఇష్టం ఉంటే ఏదన్నా నలుగురికి పనికొచ్చే పని చేయాలి కానీ అంత ఆయన గట్టిద్దరు గుట్ల గుడ్డు పెట్టిండు. అట్లనే పవనాల్ సార్కు ఒక సలహా కూడా ఇచ్చిండు. రేపట్ల ఎవరన్నా చెరువులకెళ్ళి ఈత కొట్టుకుంటూ వస్తాంటారు, అసోంటి పనులు వద్దంట అని చెప్పు అంటని అన్నాడు. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఊహించుకోండి. కాలేస్తే జారే గచ్చు, ఒళ్ళుకు సలవనిచ్చే పై కప్పు, మొత్తంగా చూస్తే కళ్ళు తిరిగి కింద పడేసోంటి ఇల్లు. జస్ట్ ఇమాజిన్, 4 ఇండ్లోళ్ళు ఒక్కింట్లున్నా సరిపోయే అర్రలు, 4 కాలాలు కలకలలాడే గోడలు. జస్ట్ ఇమాజిన్, పేదోళ్ళుండే ఆ ఇళ్లను ఒక్కసారి ఊహించుకోండి. ఏంది మీ ఊహకు అందుతలేవా? అయితే డైరెక్ట్గానే చూస్తారా? ఇగో మన ముఖ్యమంత్రి సారు చెయ్యి పట్టుకొని తీసుకోబోతున్నాడు. మరి రండి పోయి చూసేద్దాం. దునియాల ఏక్ నెంబర్గా చూడంగానే కండ్లు తిరిగి కింద పడే బంగుళాలను పేదోళ్ళకు గట్టిస్తానని మన సీఎం కేసీఆర్ సార్ చెప్పిండు కదా. మరి సార్ చెప్పినట్టే కడుతున్నారా లేకపోతే ఏదన్నా నెటవటం చేస్తున్నారా అని చూసేటందుకు మంత్రులను ఆఫీసర్లను తీసుకొని బోయిగూడలు కట్టే ఐడిహెచ్ కాలనీ కాడికి వచ్చిండు కేసీఆర్ సారు. మనం కూడా చూద్దాము. ఇగో గిట్ల ఇంట్లోకి వచ్చి గోడల కాన్నుంచి అన్నిటిని పరీక్ష చూసిండు సీఎం సారు. అబ్బా, హాలు బందోబస్తు ఎడల్పు కట్టిరు కదా, ఎంతమంది సుట్టపోళ్ళు వచ్చి కూసున్నా పండుకున్నా సరిపోతుంది. అగో అటు దిక్కు బిడ్డే అల్లుడు వచ్చినప్పుడు ఉండేదందుకు ఒక బెడ్రూము, ఇటు దిక్కు కొడుకు కోడలు ఉండేదందుకు ఇంకో బెడ్రూము. ఇగో ఇవి ఎంతెంత దూరం ఎంతెంత ఎడల్పు కట్టిర్రు, మళ్ళా దాంట్లో ఏ ఆర్రకు పాయిగాన్లు ఉన్నాయా లేదా అన్నది వివరంగా చూసిండు సీఎం సారు. అన్ని మీరు చెప్పినట్టే ఉన్నాయి సారు అని మున్సిపాలిటీ పెద్ద సారు సోమేష్ సార్ చెప్పంగానే బువ్వకూర వండుకునే జాగను కూడా చూద్దురు రాలి సారు అని తలసాని సారు వంట అర్రలకు తీసుకుపోయిండు. అగో అటు దిక్కు గిన్నెలు తోముకునేందుకు బట్టలు వెండుకునేందుకు ఉండే జాగా. అబ్బా, మంచిగా గాలి ఆడేటట్టు బాల్కనీ బందోబస్తు కట్టిరు కదా. అగో కింద చూడుర్రి మంచి పాలిష్ బండలు వేసిర్రు. ఇక ఇట్లా అన్ని చూసి బయటకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి సీఎం సార్ పోయిండు. కానీ చూస్తున్నారా, గిన్ని ఇండ్లు మొత్తం కట్టించి రంగులు వేస్తే చూసేటందుకు మన 2 కళ్ళు ఏడ సరిపోయేటట్టున్నాయి. అందుకనే బంగ్లాలు చూసిన వాళ్ళందరూ మస్తుగా మెచ్చుకుంటున్నారు సీఎం సార్ను. ఈ ప్రపంచంలో మనిషి పెరిగినా చెట్టు పెరిగినా పురుగు పుట్ట గిట్ల ఏది పెరిగినా వాటికి ఒక అద్దు ఉంటుంది. ఆ అద్దు వరకు పెరిగి ఆకార నుంచి ఎవరు మొత్తుకున్నా అవి పెరుగుమన్నా పెరిగాయి. గిదైతే సాయమాటనే కదా. కానీ కొన్ని ఎవరో చెప్పినట్టు అప్పుడే పెరుగుతుంటాయి అప్పుడే తగ్గుతుంటాయి. మానడు పెరిగి సోలిడు తగ్గుకుంటా జనం పైసల్ని దోసుకుంటున్నా గా సమర్ కథ ఏందో ఏక్ నజర్ దేకో. ఏం ధరలు పెంచుడో ఏందో ఈ పాపం పాడుగాను. ఒక్కసారి పెంచన్నా బొండికాయ విసికినట్టు చేస్తలేరు కదా.
ఇగో గా కేంద్ర పొల్లు మళ్ళా పెంచిండ్రుల్లా పెట్రోల్ డీజిల్ రేట్లను. రూపాయి ఆటన పెంచితే జనానికి ఏం తిప్పలైతలేదని సర్కారోళ్ళు బగ్గరందిపడ్డరో ఏందో. ఏకంగా పెట్రోల్ మీద 4 రూపాయలు ఆసరా, డీజిల్ మీద 2.5 ఆసర పెంచి బండున్నోళ్లకు తొడపాశం పెట్టినట్టు చేసిండ్రు. కానీ చూస్తున్నారా గీ కేంద్ర పొల్ల కథ ఎట్లున్నదో. దించినప్పుడేమో పావుల ఆటాననే మేం దించినాం అని జబ్బలు జరుచుకున్నారు. ఇక మరి పెంచినప్పుడల్లా గిట్ల రూపాయలే పెంచి జనాలను నిండా దోష ఉపాయం చేస్తున్నారు. దునియా దేశాలల్లో మొత్తం పెట్రోల్ రేట్లు తక్కువకుంటా పోతాంటే మరి మన దేశంలో ఎందుకో రోజు రోజుకు పెరుగుకుంటూనే పోతాంది. ఇక గిట్ల పొయ్యి పెట్రోల్ ధరలు ఏ సుక్కలల్లో కురుకుతాయో ఏందో పొండ్రి. ఇక గిట్ల రేట్లు పెంచి వాయిదాల కొద్దీ జనాన్ని హింసించుట్ల పోటీ పెడితే మన దేశం లీడర్లే ఫస్ట్ ప్రైజ్ కొడతారు కావచ్చు అని అనుకుంటున్నారు బండ్లు కూటర్లు ఉన్నోళ్ళు. మా సత్తి ఎండలో ఏడ తిరుగుతున్నాడో ఏందో పిలుస్తానండ్రి. సత్తి, ఓ సత్తి. పోతా నేను పోతా. ఆగో ఏటో కొత్త పెళ్లి కొడుకు లెక్కనే తయారైతున్నాడు మా తమ్ముడు. సత్తి, ఓ సత్తి, ఎటు పోతున్నావు నువ్వు? సాఫిత్రక్క నేను నీతో మాట్లాడా 3 రోజులు అయినాక మాట్లాడతా మళ్ళా. ఏంది 3 రోజుల తర్వాతనే మాట్లాడతావా? ఎందుకు? ఇగో ఎట్లా సార్ దగ్గర చదువు నేర్చుకోలేకపోతున్నా. ఇక మొత్తం ఎట్లుండాలో ఎట్లా చేయాలో అన్ని నేర్చుకొని వస్తా. ఏంటి పెద్ద సారా చదువు నేర్చుకొని వస్తావా? ఎవలబ్బా వాళ్ళు? చెప్పుకో చెవులు కోసుకో. మన పెద్ద సార్ దగ్గరికి పోతున్నావు కదా. తప్పులు తాళాలు దేవుని పేలాలు. సంగప్ప సార్ దగ్గరికే పోతున్నావు కదా, కరెక్ట్ చెప్పిన కదా. మళ్ళా పెండలనే కాలేసినావు నువ్వు. చెప్పుకో. పెద్ద పరీక్ష పెడుతున్నావు నువ్వైతే నాకు. పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి పోతున్నావా? పొద్దుమీకి దాకా చూసినా కానీ చెప్పేటట్లేవు నువ్వు. కానీ ఇగో నేను కేసీఆర్ సార్ దగ్గర చదువు నేర్చుకొని మస్తు ఖుషి అవుతున్నట్టు నాకు. ఏంది కేసీఆర్ సార్ నిన్ను పిలిచి చదువు చెప్తా అన్నాడా? మళ్ళా 1 దినాలు కాదంట 3 దినాలు చెప్తాడంట చదువు. అరే సత్తి, అది చదువు కాదు, ట్రైనింగ్ క్లాస్ అంటారు దాన్ని. మళ్ళా కాదంటే పోతున్నా. ఇగో 3 దినాలల్లా మనం ఎట్లుండాలి, మళ్ళీ ఎట్లా పనులు చేయాలి, డెవలప్మెంట్ ఎట్లా కావాలి, మళ్ళీ మనకు అడ్డం వచ్చిన వాళ్ళ తోటకాలు ఎట్లా తీయాలి, మళ్ళీ మనమే కింగులేకి ఎట్లుండాలి అని అన్ని నేర్పిస్తాడంట. అట్లనా? మరి నీకు సెలవులు ఎవరు ఇవ్వాలి? ఇగో మళ్ళా నువ్వు ఇచ్చిన అయ్యకున నేను పోతా. మళ్ళీ సార్ దగ్గర అన్ని నేర్చుకొని వస్తా. అయ్యో, అది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం పెట్టిన ట్రైనింగ్. గాడికి నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటవేందక్క? మళ్ళా 3 దినాలు సారేంటనే ఉండి చికెన్ కూర యాట కూర తినొచ్చు, మళ్ళీ పాఠాలు కూడా నేర్చుకోవచ్చు. మళ్ళీ నాగార్జునం సాగర్లా చేప లెక్క పొట్టు ఈత కొట్టొచ్చు. ఇగో చూడు సత్తి, నువ్వు వార్తదేనికి గడికి పోతాను నేను పంపిస్తా, అంతేగాని పార్టీ కార్యకర్తలకు పోతాన్నామనుకో నేను పంపియ నిన్ను. ఎందుకు ఉచితగానే అడుగుతున్నా నిన్ను. మరి కాకుంటే ఏమన్నా పడవ చేస్తావా ఏంది? ఇగో పడవ కాదు, సార్ పాఠాలు చెప్పడా అవి నేర్చుకుంటే. అరే సారు వాళ్ళ కార్యకర్తలకు పార్టీని పబ్లిక్లకు మంచిగా తీసుకుపోవాలి, సర్కార్ పథకాలను అందరికి చెప్పి మంచిగా పేరు ఎట్లా తీసుకురావాలి, లాభం చూడకుండా పని చేయాలి. ఇగో గీసొంటి ముచ్చట్లన్నీ నేర్పుతాడు. గై అన్నిటితో నీకేం పని? మళ్ళీ ఎందుకు పని చేయి? ఇగో నేను అన్ని నేర్చుకొని వచ్చినాక సర్కారు పనులకు వస్తాయి కదా, మళ్ళీ పైసలు పథకాలు అన్ని నేనే తీసుకోవచ్చు. మళ్ళీ చుట్టాలకు గుడి ఇప్పించుకోవచ్చు. అన్నన్నా ఎవరు చెప్పిండు నీకు గియన్ని? తప్పు అవన్నీ ఫాల్తు ముచ్చట్లు. సార్కు తెలిసినంటే నీ చెమడాలు తీస్తాడు. మళ్ళా ట్రైనింగ్ క్లాస్లకు పోతుంటే బస్సు లేకమా గడ 2-3 అటనే చెప్పిండ్రు నాకు. ఏ గయన్ని ఎవరో తెలివిలేని వాళ్ళు అన్నట్టున్నారు. పార్టీ ట్రైనింగ్ క్లాసులు అంటే అందరినీ అన్నిట్లా ఆర్పారు చేసి తోలుతారు అన్నట్టు. సరే మళ్ళా నేను కూడా అన్నిట్లా ఆర్పారు అయితా, వచ్చే తాపకు అందరికి పాఠాలు నేనే నేర్పుతా. ఇగో నువ్వు కార్యకర్తలకు పోతంటే నేను ఒప్పుకోను, నేను పంపియా, 2 లేవు. ఇగో సాఫిత్రక్క, నువ్వేం చెప్పినా గిట్టనే వద్దంటున్నావు, అది చేయొద్దంటున్నావు, ఇది చేయొద్దంటున్నావు. మొన్నట్లనే పార్టీలో షరీక్ అయితే ఇస్తారా అంటే వద్దన్నావు. మళ్ళీ ఏడికి పోనిస్తలేవు, ఏం చేయనిస్తలేవు. నీతో దోస్తు కటిపోయి తప్పు. అరే
చెప్తే నీకు గింత కూడా అర్థమైతలేదేంటి? ఎవరు నాకు నేను మంగోలు ఇద్దరం కలిసిపోయి వస్తాం పో. ఆహా 2 రోజులు మంగోల్తో పని చెయ్యి, గప్పుడు తెలుస్తుంది నీకు ఎట్లుంటది ఏందనేది. మా సత్తిని ఎట్లా తీసుకురావాలో నాకు ఎరికే కానీ మనం తగిన వార్తలు చూద్దాం. మీ దాంట్లో సర్కార్ బళ్ళకు మీ పిల్లగాళ్ళని తోలుటోళ్ళు ఎంతమంది? 1 మంచిగా లేవట్టాలమ్మ చేతు. 2 3 అబ్బా 4. అరే 4రేనా? కూలి పని చేసుకునే అన్న కూడా ఆయన కొడుకుని ప్రైవేట్ బళ్ళనే చదివిస్తున్నాడట. ఏందక్క ఏమంటది అక్క? ఏంది? సర్కార్ బళ్ళ చదువు చెప్పే సార్లే వాళ్ళ పిల్లగాళ్ళను ప్రైవేట్ బళ్ళల్లో వేస్తే ఇక మా ఆసుంటోళ్ళని ఏమడుగుతావు సావిత్రి అని అనబట్టే. కానీ గీ ఊరోళ్ళను పారు చూడుండ్రి, వాళ్ళు ఎసొంటి తీర్మానం చేసుకున్నారో. పెండ్లం మొగల కష్టం ఉప్పు మిరపకాయ కాదు, కన్న పోరగాళ్ళ చదువులకు చాలని కథ అవుతున్నది కదా. ఈ నడుమ ప్రైవేటు బడుల చదువులు చేయబట్టి ఇగో గిసొంటి ముచ్చటే ఉండద్దని ఈ ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలంలో ఉండే పేంటుపేట వయసు పోరగాళ్ళు చక్కటి ఉపాయం చేసిర్రు. అరే ఫస్ట్ క్లాసులో పాస్ అయి నౌకరు తెచ్చుకున్న వాళ్ళు పాఠాలు చెప్పే సర్కారు బళ్ళని ఇడిచిపెట్టి ఫెయిల్ అయిన వాళ్ళని పెట్టుకొని నడిపించే ప్రైవేటు బడులకు మనం వేలకు వేలు ఫీజులు కట్టి పోరగాళ్ళని దోలుడేంది అని అందరు ఒక్క మాటకు వచ్చిర్రు. అందుకే ఈ నుంచి ఊళ్ళో ఉన్న అందరి పోరగాళ్ళను మన సర్కారు బళ్ళకే దోలాలి. బళ్ళ ఏమన్నా తక్కువ పడ్డా సార్లు లేకున్నా తలిన్ని పైసలు వేసుకొని బడిని నడిపియాలి కానీ వెనకకైతే పోవద్దని నిర్ణయం చేసుకున్నారు. మళ్ళా అందరి పోరగాళ్ళు ఇన్నే చదువుతారు కాబట్టి చదువు చెప్పే సార్ల మీద ఊరంతా నజరు పెడుతుంది అని ఒక్కిసొంటి ఉపాయం చేసిర్రు. ఇక చూడుర్రి, బడిని శృంగారం చేసే నుంచి పుస్తకాలు సౌలతుల దాకా అందరు గిట్లా కలిసి చేసుకుంటున్నారు. కానీ గిట్లనే మన నౌకర్దారుల లీడర్ల పిల్లగాళ్ళను కూడా సర్కారు బళ్ళలనే చదివిపియాలనే చట్టం ఏదన్నా చేస్తే అన్ని ఊళ్ళల్ల బళ్ళు కార్పొరేట్ బడుల కంటే అవ్వల్ దర్జాకి ఇంకా అటేటే తయారైతే కావచ్చు కదా. ఇప్పటి సంది లీడర్ సార్లు వస్తున్నారంటే రోడ్ పొంటి శుద్ధవాసుడు, పెద్ద లీడర్లు వస్తున్నారంటే ఎక్కడికక్కడ కమిషన్ పొడి చల్లుడు. ముఖ్యమంత్రి అసొంటి పెద్ద లీడర్ సార్లు వస్తే బుల్లెట్ ప్రూఫ్ కార్లు పెట్టుడు, జామర్లు పెట్టి సెక్యూరిటీ టైట్ చేసుడు కాదు. ఇంకొందరు చిన్న శత్రువుల నుంచి కూడా లీడర్ సార్లకు పెద్ద ముప్పే ఉన్నది. మరి ఈ ప్రేమ ఎక్కువై తీయగస్తున్నాయో సార్లను ముట్టుకొని చూద్దామని వస్తున్నాయో తెలియదు కానీ అందరినైతే ఉరుకులు పెట్టిస్తున్నాయి. మరి గవేంటియో మీరు కూడా చూడండి. బెల్లం ఉన్న కాడికే ఈగలు, తేనె ఉన్న కాడికే తేనెటీగలు పోతాయి కదా. ఇక ఓ దిక్కు బయటి పార్టీల లీడర్లు గులాబీ తోటల తేనెను జుర్రుకుందామని వస్తుంటే ఇంకో దిక్కు తేనెటీగలు వాళ్ళతోని పోటీ పడుతున్నాయి. ఇక నిజామాబాద్ లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సారు చెరువు కట్ట పనికి పోతే ఆడికి కూడా వచ్చినాయి. ఇక మొన్న కేటీఆర్ సారు, ఈటెల రాజేందర్ సారు కరీంనగర్ లో మామిడి తోటలను చూస్తుంటే ఎట్లా వాసన వచ్చిందో ఏందో గాని జొయ్యని వచ్చే వరకు లీడర్ల అంతా ఎక్కడోళ్ళు అక్కడ జారుకున్నారు. ఇక వాళ్ళు ఎమ్మటున్న బుడ్డ లీడర్లను అయితే తేనెను మొత్తం జోపిడిచి పెట్టినాయి. ఇక మంత్రులు ఎమ్మెల్యేల తాన కొంచెమే తేనున్నది అని అనుకున్నాయో ఏందో అప్పట్లా గజ్వేల్ దగ్గర డైరెక్ట్ సీఎం సార్ మీటింగ్ కే సూటి పెట్టినాయి. సార్ కన్నా మొదలే మీటింగ్ వచ్చి లీడర్లను ఉరుకులు పెట్టించినాయి. ఇక శంగ ఎగురుతున్న లీడర్లను చూడుర్రి తేనెను ఎట్లా జుర్రుకుంటున్నాయో. కానీ ఇక ఈ వీడియోలు చూసి అవతల పార్టీలు మస్తు మురుస్తుండొచ్చు. ఈగ కూడా వాళ్ళనోళ్ళ మీద తేనెటీగలు సూదులిడుచున్నట్టే మరి ఉత్తముచ్చట్నా. అరే పెద్ద మనుషులం మేం మాట్లాడుకోంగా నడిమిట్ల పోరగాళ్ళు మీకేం పనిరా పండేటు అని ఇసుతుంటారు కదా చాలా మంది పెద్ద మనుషులు. ఇగో ఇప్పుడు అట్లా పోరగాళ్ళు అనుకుంటా ఊకుకే తీసి పారేయకుండ్రి. వాళ్ళు కూడా మేము ఎల్ల తక్కువ కాదని అప్పుడప్పుడు ఇగో గిట్ల ఇంత పనులు చేసి ఎరక చేస్తారు. ఈ పిల్లగాని చూస్తుర్రా, కాళ్లకు పయ్యల బూట్లు దొడుక్కొని ఎట్లురుకుతున్నాడో. కాళ్ళు సాపుడు పెయ్యను ఒంచుడు చూస్తుంటే లబ్బర్ మనిషి లెక్కనే అనిపిస్తలేడు. దేవి ప్రసాద్ అనే గీ బుడ్డోడు తిరుపతిలో 1 కాదు 2 కాదు 50 జీపుల కిందకెళ్ళి పాపెర శాప లెక్కనే సర్రునెళ్ళిండు. ఏ జీపుకు గింత కూడా తాకలేదు. వెనకకెళ్ళి ముంగట్కెళ్ళి గిట్ల అటీటు ఈగుడంటే మాటల చెప్పుర్రి. దునియాల గిట్ల ఇంతవరకు ఎవ్వరు చేయలేదంట. మనోని వయసు 7 ఏండ్లు, చదువుతున్నది 4వ తరగతి. ఇదివరకే గిన్నిస్ పుస్తకంలో పేరు కూడా ఎక్కించుకున్నాడంట. ఇప్పుడే ఇంత పేరు సంపాదిస్తే ఇక రేపు ఇంకేం చేస్తాడో చూడాలి. కానీ ఓ పిల్లలు ఇదేదో మేం కూడా చేస్తామని చేశారు. గిట్లా చేయాలంటే మొదలు ట్రైనింగ్ కావాలి.
చూసిరు కదా ఇక గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండాలా V6.